జగన్ కి ఎంత టైం పడో చెప్పడానికి ఇదో మచ్చు తునక కాబోలు. అదేంటంటే ఆయన డిజిటల్ బుక్ ఓపెన్ చేసి మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే, మరీ ముఖ్యంగా మీరు కూటమి ప్రభుత్వం నుంచి అనవసర కేసులు, ఇతరత్ర వేధింపులకు లోనైతే మిమ్మల్ని ఎవరు ఎదిస్తున్నారు అన్న పూర్తి వివరాలను మీరు మన డిజిటల్ బుక్ లోకి ఎక్కించాలి. ఆపై మనం అధికారంలోకి వచ్చాక వారు సప్త సముద్రాల అవతల దాగున్నా సరే వదలకుండా వెంటాడి మరి రివెంజ్ తీర్చుకుందాం. ఇది జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్ ప్రధాన ఉద్దేశం. ఇది చూస్తుంటే రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. మామూలుగా అయితే ఈ డిజిటల్ బుక్ కి ప్రత్యర్థి పార్టీలు, మరీ ముఖ్యంగా టీడీపీ, జీఎస్పీ, బీజేపీ వారిపై కంప్లైంట్స్ రావాలి. కానీ ఎంత చిత్రం అంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే విడుదల రజనీపై కంప్లైంట్లు రావడంతో ఒక్కసారిగా పార్టీ షాక్ అయింది. అసలు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్పుడు అర్థమైందట జగన్ కి. ఇక్కడ మనం ఒక్కరే ఎవరు గుర్తుపట్టకుండా మద్యం, కుంభకోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచోరు, సచ్చీలురు అనుకుంటూ వచ్చారట జగన్. కానీ వారు కూడా సేమ్ టు సేమ్ అదే ఫ్లో మెయింటైన్ చేస్తున్నట్లు ఆయనకు అంతవరకు అర్థమైందే కాదు. ఇప్పటి వరకు జగన్ ఓటమికి ప్రధాన కారణం వాలంటీర్లుగానే భావిస్తూ వచ్చారు. అందుకే ఇటీవల ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఆయన. ఒకవేళ మనం కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఆపై కార్యకర్తలపైనే ఆధారపడాలని భావించిన జగన్ కి డిజిటల్ బుక్ ద్వారా ఈ విషయం తెలియడంతో ఏం చేయాలో పాలుపోలేదట. మహిళా మంత్రుల్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీలేదని అంటారు ఫ్యాన్ పార్టీ వర్గాల వారు. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా రజనీ స్టోన్ క్రషర్ యజమానులు ఇతరత్ర వ్యవహారాల ద్వారా భారీగానే దోచుకున్నట్టు సమాచారం. ఉండవల్లి శ్రీదేవిని అడిగితే విడుదల రజనీ గురించి ఆమె ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంత భారీగా ఉంటాయి రజనమ్మ లీలలు అంటారు ఉండవల్లి శ్రీదేవి లాంటి కొందరు. సరే, శ్రీదేవి కంటే తాను డాక్టర్ అయితే ఆరోగ్య శాఖ తనకివ్వాల్సింది రజనీకి ఇచ్చారనే అసూయ ఉండొచ్చని లైట్ తీసుకుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడు కానీ అసలు విషయం అఫీషియల్ గా తెలిసి రాలేదట జగన్ కి. అంతగా ఆమెపై ఫిర్యాదులు వెల్లువలా అందుతున్నాయట. ఇక రోజా అయితే టీటీడీ చరిత్రలోని కనీవిని ఎరుగని రీతిలో టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై మా దగ్గర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటికి లీలా మాత్రంగా వీటన్నిటి గురించి విన్న జగన్ వారి ప్రాంతాల నుంచి ఆయా లీడర్లను తరలించి ఇతర ప్రాంతాల్లో పోటీ చేయించిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు జగన్ కి మరింత స్పష్టంగా అర్థమవుతుంది అన్న విషయం ఏంటంటే తాను వీరి మాయలో పడిపోయి వారు తెర వెనుక ఏం చేస్తున్నారో అస్సలు పట్టించుకోలేకపోయారని తీవ్రంగా బాధపడుతున్నారట. ఆ మాటకొస్తే వాళ్ళు నిలదీసే పరిస్థితి కూడా లేదు. అందుకు రీజన్ తాను కూడా తలాపాపం తిలాపిడికెడు అన్నట్లుగా తన హయాంలో చేసిన అవినీతి యజ్ఞంలో పీకల్లోతులో మునిగిపోయి ఉండడమే అన్నది అసలు విషయంగా తెలుస్తోంది. మరి చూడాలి రజనీతో పాటు మరి ఎందరిపై డిజిటల్ బుక్ లో కంప్లైంట్లు వస్తాయో.